పెట్టండి. కొడుక 5,000 ఇచ్చినావు, మరి మిగతా 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడగాల. కొడుక 2,000 ఇచ్చినావు, మరి మిగతా 53,000 ఎప్పుడు ఇస్తావు, ఏం సంగతి అని అడగాల. మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే మరి 55,000 ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. తులం బంగారం ఎప్పుడు ఇస్తావన్నా అని అడగాలి. కొత్త పథకాలు వస్తాయనుకున్నారు. మీ అచ్చంపేట వాళ్ళు ఏమనుకున్నారో కూడా నాకు తెలుసు. మీరేమనుకున్నారంటే అచ్చంపేట వాళ్ళు మా ఎమ్మెల్యే ఓడిపోతాడు కానీ కేసీఆర్ గెలుస్తాడు కదా అనుకున్నారు. అంతే అనుకున్నారా? అంతేనా? ఒకసారి అంతే అనుకున్నారు, చేయలేవటండి. అందరు అంతే అనుకున్నారా? అంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకున్నారు. అట్లాగే పక్క కొల్లాపూర్ వాళ్ళు అట్లే అనుకున్నారు, యువత వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు. అందుకే ఓడిపోయినాం మనం. ఎక్కడో వాళ్ళు అక్కడ అట్లే అనుకొని మీరు మోసపోయినారు. మోసపోయి ఇలా గోసపడతా ఉన్నారు. చిలుకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు. ఇదే అచ్చంపేటలో చెప్పినాడు. ఏం చెప్పినాడు? మోసపోతే గోసపడతారని చెప్పినారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, యూరియా బస్తాల కోసం లైన్లు కట్టే దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా ఈ పరిస్థితి? యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఉండేనా? ఇలా పొద్దున పోతే ఎప్పుడు వస్తుందో యూరియా బస్తా తెలియదు, ఎప్పుడు మళ్ళా ఇంటికి వస్తాడో మనిషి తెలియదు. కొంతమంది లైన్లలో నిలబడి చక్కెర వచ్చి పడిపోతున్నారు. కొంతమంది అక్కడనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక గిరిజన మహిళ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆ తోకిసలాటలో అక్కడనే పడి చచ్చిపోయిన పరిస్థితి ఒక గిరిజన రైతు. ఇటువంటి పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఎన్నడన్నా రైతుకు ఇబ్బంది కలిగిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? ఇవాళ ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే మాట్లాడాడు, యూరియా ఇయ్యడు, రైతు బంద్ అయ్యాడు, బోనస్ ఇచ్చిండా? బోనస్ బోగస్ అయ్యింది. రైతుని ఇవాళ అరిగోస పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉండే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను వేగంగా పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చి అచ్చంపేటలో కూడా 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఆ 90,000 సరిపోవు, మరి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఇంకొక 1,350 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసినారు. టెండర్ కూడా పూర్తయింది. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి నిజంగానే నల్లమల బిడ్డ అయితే, అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండారెడ్డి పల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ 2 ఏళ్లు సరిపోలేదా పూర్తి చేసేందుకు? పూర్తి చేయలేదు. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు. మరొక 75,000 ఎకరాలకు మీకు కూడా నీళ్లు వస్తా ఉండే. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చెప్తా కాలేజ్ ఫీజు గురించి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 90% పూర్తి చేసినారు. ఏదులా పూర్తయింది, నార్లాపూర్ పూర్తయింది, వట్టెం పూర్తయింది, కరివెన రిజర్వాయర్ పూర్తయింది, ఉద్దండాపూర్ పూర్తయింది. మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. 90% పూర్తయింది. నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్లిచ్చే అవకాశం కూడా ఉన్నది. 90% పూర్తయితే ఆ పథకం ఇంకొక 10% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి దాన్ని మాత్రం ముట్టుకుంటలేడు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అది పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. అందుకే ఏం చేసిండరికైనా ఆ పాలమూరు పథకానికి వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి గారు పేరు పెట్టినాడు. మరి జైపాల్ రెడ్డి గారు ఏం చేసిండ్రో, ఆయన పథకంకి ఆయనకేం సంబంధమో నాకైతే తెలియదు. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, పాలమూరు ఎత్తిపోతల పథకం గాని అచ్చంపేట ఎత్తిపోతల పథకం గాని ఈ రెండింటినీ పండబెట్టిండు, ఈ రెండింటినీ పక్కన పెట్టిండు. ఆల్మట్టి అక్కడ కడుతుంటే కృష్ణలో ఒక్క చుక్క నీరు రాకుండా పక్కన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే నోరు మూసుకొని ఉన్నాడు. ఎక్కడ రాహుల్ గాంధీ తీసి పారేస్తాడేమో అని భయపడతా ఉన్నాడు. కానీ తెల్లారు లేస్తే ఒకటే పని రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారి జపం మాత్రం చేస్తున్నాడు. రోజు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ ను రోజు మన్నువోసుడు, కేసీఆర్ గారి మీద రోజు తిట్లు, శాపనార్థాలు తప్ప ఇంకొక మంచి మాట మాత్రం ఆయన నోట్లోంచి రాదు. ఒకసారి ఆలోచించండి. మనం కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, తర్వాత రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, ఆ తర్వాత కేసీఆర్ గారిని చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తా ఉన్నాం. ఎవరైనా ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చున్న పెద్ద ఆయన ఎన్నడన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినంత హీనంగా, రేవంత్ రెడ్డి మాట్లాడినంత దరిద్రంగా ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడిండా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గలీజు మాటలు మాట్లాడతాడు ఆయన. నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు, నీ మెడల పేగులు తీసుకొని నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు తీసుకునేది బోటి కొట్టాడు ఆయన. ఏమన్నా నాకు అర్థం కాదు.
పేగులు తీసి మెడలేసుకుంటా ఇటువంటి మాటలు. ఇంకా గలీజ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అచ్చంపేట జనగర్జనలో ఒక 15-20 మంది ఉన్నారు. మీరు ఇక్కడ ఎవరన్నొక్కలు అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? బాకీ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే బాకీ లేనోళ్ళు బాకీ ఉన్నోళ్ళు చేయి కింద పెట్టండి. బాకీ లేనోళ్ళు ఎవరు ఉంటే ఒక మర్రి జనార్దన్ రెడ్డికి లేకపోవచ్చు, కానీ ఉందా నీకేమన్నా? ఆయన ఒక్కరికి లేదంటే కానీ మిగతా వాళ్ళకి అందరికి బాకీ ఉన్నది. ఇప్పుడు మనిషి అనేటోనికి బాకీ ఉంటది, మర్రికి కూడా ఉంటది, చెప్తలేడు సిగ్గుతుంది కానీ. అదానికి బాకీ ఉంటది, అంబానికి కూడా బాకీ ఉంటది, వెంకటేశ్వర స్వామికి కూడా బాకీ ఉన్నది. తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామికి అంత పెద్దోడు, ఆయనకే బాకీ ఉన్నది. బాకీ ఉన్నా మనందరికి బాకీ ఉన్నది, అందరికి అప్పులు ఉన్నాయి. కానీ తిట్టుకుంటాం, ఆ రోజు బయట చెప్తామా? నేను దివాలా తీసినా, నేను సంకనాకి పోయినా, నాకు బాకీ ఉన్నది, నేను ఎత్తిపోయినా అంటే కూడా మార్కెట్లో మనకు విలువ ఉంటుందా? మరి రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం దివాలా తీసింది అని మాట్లాడితే ఢిల్లీలో ఎవడన్నా పట్టించుకుంటాడా? మళ్ళీ ఆయననే చెప్తాడు. ఏం చెప్తాడు? ఢిల్లీలో నన్ను ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, అక్కడ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి అది నాకు తెలియక అడుగుతా, దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా, ఇంకెట్లా చూస్తారు? ఈయన దొంగ కాదా? ఓటుకు నోటు దొంగ కాదా? 50 లక్షల రూపాయలతో దొరికినోడు దొంగ కాకపోతే ఏంటిది? దొంగ లెక్కనే చూస్తారు. కానీ ఇంకేమంటాడు? నేను పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు అంటున్నాడు. ఇంతకంటే హీనమైన భాష ఉంటుందా? మనందరం కూడా అప్పున్నా బాకీ ఉన్నా, లోపల బనీన్కు పొక్కలున్నా, మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ అప్పు ఉట్టాలనా లేదా, నడిపియాలనా లేదా సంసారం? అందుకే అట్లా కడక్కుండే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక మాట అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు నేనున్నా, నాకు కూడా అప్పు ఉన్నది, అప్పు తీసుకున్నా అనుకో. ఈ మర్రి జనార్దన్ రెడ్డి కాడ నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో. అరే నిజంగా తీసుకోలేదురా భయ్, ఆగురు, తీసుకున్నా అనుకో. చెప్తా మర్రికి, ఏం చెప్తా నేను? అన్నా ఒక 6 నెలలకు ఇస్తేనే జర్ర మితి లేకుండా లేదా తక్కువ మితితో అని చెప్తా. సరే మర్రి జనార్దన్ రెడ్డి నా దోస్తు కాబట్టి ఇచ్చిండు. 6 నెలలు అయిపోయింది, చూసిండు పాపం. 6 నెలలకు నేను ఇంక ఇస్తలేను పైసలు. ఫోన్ చేసిండు. నేనేం చేస్తున్నా? ఫోన్ కట్ చేస్తున్నా. సారీ ఐఎమ్ బిజీ అని ఫోన్ కట్ చేస్తున్నా. ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా. 2 సార్లు ఇంకో 2 సార్లు ఫోన్ కొట్టిండు. నేను ఎత్తుతలేను, తప్పించుకుంటున్నా, బిజీ అని కొడుతున్నా. ఇక ఆయనతో ఒకరోజు ఉండబట్టలేక ఆయన ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు, నాకు అర్థం కాదు, నీకు ఇస్తి పైసలు నువ్వు చెప్పిన మాట ప్రకారం మరి అలా మళ్ళా వాపస్ ఇవ్వమంటే డ్రామాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని లొల్లి పెడతారు కదా. పెడతాడు ఎవరైనా కూడా. నిజంగా బుద్ధిమంతుడు అయితే ఏం చెప్పాలి? తీసుకున్నాడు, అన్నా సారీ అన్నా, ఏమనుకోక వెళ్తలేదు, ఇంకొక 2 నెలలు టైం నీకు దండం పెడతా, 2 నెలలకు మిత్తి పెద్దగా పెంచుకో కావాలంటే, కానీ ఇస్తా మిత్తితోనని చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ఉద్యోగులు అడుగుతున్నారు, మాకు చెప్పినావు కదా డిఏలు ఇస్తా అని, పిఆర్సీ ఇస్తా అని చెప్పినావు, 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పినావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, నెలకు 2,500 ఇస్తా అని చెప్పినావు, ముసలోళ్ళకు 4,000 అని చెప్తివి, రైతులకు 15,000 అంటివి, రైతు కూలీలకు 12,000 అంటివి, ఆటో వాళ్ళకు 12,000 అంటివి. మరి ఇవన్నీ ఇవ్వకుండా తప్పించుక తిరుగుతున్నావు, ఏం సంగతి అంటే రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? బాకీ పడ్డోడు, ఏం చేస్తారా మీరు, నన్ను కోసుక తింటారా? ఆయన అన్నాడు కోసుక తింటారా అని అడుగుతున్నాడు. ఆయన ఏమైనా కోయనికి ఏమైనా జామకాయనా, మామిడికాయనా, సేపు పండ, ఏమిటి కోస్తాం ఆయనను? ఏం చేయాలి మరి? మనం మాట ఇచ్చి తప్పించుకున్నాను, ఏం చేయాలి?